దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నట్టు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమకారులు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ అంటేనే కేసీఆర్. ఈరోజు తెలంగాణ కోసమే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేయడం అయితే 2001 నుంచి 2014 వరకు నిరంతర పోరాటం చేసి తన ప్రాణాలనే త్యాగం చేయడానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భంలో అందులో సింగరేణి కార్మిక వర్గం కూడా ముఖ్యంగా ప్రధానమైనటువంటి భూమిక పోషించడం, 35 రోజుల సకల జిల్లా సమ్మెతో పాటుగా ఆయా సందర్భాల్లో కేసీఆర్ గారి అరెస్టుతో పాటుగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ వచ్చినప్పుడు అయితే అలాగే అమరులైనటువంటి వాళ్ళ సందర్భంలో అనేకసార్లు సమ్మెలు చేసి దాదాపు 42 రోజుల వేతనాలు కోల్పోయినటువంటి సింగరేణి కార్మిక వర్గం. అందుకే సింగరేణి కార్మికుల ఉద్యమంలో పాత్రను గుర్తించినటువంటి కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సింగరేణి కార్మికులకు కూడా ఒక పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణ ఇంక్రిమెంట్ని ఇప్పించడం అయితే మన చివరి కాల కోరిక అప్పటి వరకు పోయినటువంటి జాతీయ సంఘాలు పోగొట్టినటువంటి ఏదైతే వారసత్వ ఉద్యోగాలు ఉన్నదో వాటిని ఇప్పించేటువంటి ప్రయత్నం చేయడం, సుప్రీంకోర్టు హైకోర్టు తప్పుపట్టినప్పటికీ దాన్ని కారుణ్య నియామకాల పేరు మీద 13,500 మందికి పైగా ఉద్యోగాలతో పాటు పెండింగ్ 3,200 ఉద్యోగాలు ఇప్పించి ఈరోజు సింగరేణి ఇంత నిండు కుండలాగా ఉండేటట్టుగా 38-40 వేలతో ఉండేటట్టుగా ఏర్పాటు చేయడంలో వారి యొక్క కృషి అవుతుంది. వాళ్ళ యొక్క ఆ విరామ కృషితో పాటుగా వారి యొక్క అంకిత భావం, ఎందుకంటే కార్మికుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సింగరేణి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి అన్నది ఈరోజు భారత రాష్ట్ర సమితి కానీ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఎన్ని సేవలు అందించింది అనేటువంటిది మన అందరికీ తెలుసు. వారసత్వ ఉద్యోగాలు 25 లక్షల రూపాయలు వద్దనుకున్న వాళ్ళకి, మహిళా సోదరి మళ్ళకు మెటర్నిటీ అయిపోయింది, అలాగే CCL ఇవ్వడం అయిపోయింది, 25 లక్షల యొక్క మ్యాచింగ్ గ్రాంట్ అయిపోయింది. తర్వాత దీంతో పాటుగా అనేక కార్యక్రమాలు, తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం అయితే, 10 లక్షల వడ్డీని తిరిగి ఇచ్చడం అయితే, ఇలాంటి గొప్ప ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలతో పాటు జాతీయ సంఘాలు ఒప్పందం చేసుకున్నటువంటి 8వ వేజ్ బోర్డులో 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేటివి కూడా సింగరేణి కార్మికులకు మాత్రమే ఈరోజు రద్దు చేసినటువంటి చరిత్ర అయిపోయింది. అంబేద్కర్ జయంతిని సెలవుగా ప్రకటించడం అయిపోయింది, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతికి సెలవుగా ఇచ్చడం అయిపోయింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు, IIT, IIM చదువుకునేటువంటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితే, ఇవి సింగరేణి పట్ల వారు చేసినటువంటి పనులు అనేటువంటిది కార్మిక వర్గం అంతా గుర్తించుకుంటుంది. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నది. అలాగే జాతీయ సంఘాలతో పాటుగా ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేకపోయినాయి అనేటువంటిది కూడా గుర్తు చేసుకుంటున్నా ఉన్నారు. అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటుంది తెలంగాణ ప్రజానీకంతో పాటు ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం అనేది కూడా గుర్తు చేస్తూ, అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి అని అంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విషయంగానే కార్మిక వర్గం గుర్తిస్తారు. వారి త్యాగం వల్లనే, వారి పోరాటం వల్లనే, వారి పార్టీ పెట్టడం వల్లనే ఈరోజు మన కళ సాకారమైంది అనేటువంటిది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ను ఆధారంగా చేసుకొని చిన్న రాష్ట్రాల ఏర్పడే దేశానికి పురోభివృద్ధి అని చెప్పినటువంటిది దాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ఉద్యమం చేసి అహింసా పద్ధతిలో ఎవరికి నష్టం జరగకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు అయితే కేసీఆర్ గారి యొక్క ఆ నామరూపాలు లేకుండా చేస్తాం, వారి యొక్క పథకాలను కూడా రద్దు చేస్తామనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని త్వరలోనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళని ఓడించి మళ్ళీ కేసీఆర్ గారిని రప్పించుకుంటాము అనేటువంటి, గెలిపించుకుంటాము, ముఖ్యమంత్రిగా చూస్తాము అనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఒక కార్మిక వర్గంతో పాటుగా ప్రజానీకానికి కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ వస్తారనేటువంటి ధీమాతోటి మనందరం కూడా పనిచేయాలి అనేటువంటిది. అలాగే సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి గెలిపించుకోవాల్సినటువంటి కార్మికులకు సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.